బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, కార్మికులు, రైతన్నలు వీళ్ళందరినీ ఆదుకోవడం కోసం పుట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నా కూడా అందరికంటే ఎక్కువగా పనిచేసే విధానం, అదేవిధంగా మరి నారా లోకేష్ గారు కూడా ఏవైతే హామీలు ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉద్యోగాల గురించి కానీ ఎక్కడెక్కడ లేని అంటే దాదాపు 25% ఇన్వెస్ట్మెంట్స్ మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కార్యకర్తల సంక్షేమ నిధి కానీ, అంటే ఎక్కడ 40 లక్షలు 50 లక్షల రూపాయల సహాయం కూడా ఒక కార్యకర్తకి ఈరోజు చేస్తూ ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని నేను మర్చిపోవచ్చు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒక మిషన్ మోడ్లో మొన్న తెనాల్లో చేశాం. మనం ఒక 130 మందికి జాబులు ఇప్పించాం. అదేవిధంగా గుంటూరులో కూడా కార్యకర్తలందరికీ కానీ వేరే వాళ్ళకి కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ మోడ్లో తీసుకొని వచ్చే 1-2 ఇయర్స్లో చేసి ఉద్యోగాలు ఇవ్వాలనేది, ఇంకొక 7 సంవత్సరాలు గుంటూరుని అమెరికాలో ఒక సిటీ లాగా చేయాలనేది నా కళ. తప్పకుండా అది సాధిస్తాం.